శాలిని ఇంకా అమన్ మాసూద్ అనమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఇంకా గేమ్కి అయితే ఫస్ట్ గేమ్కి అయితే శాలిని అయితే యాంకర్ పిలిచింది అనమాట. సో అమన్ మాసూద్ని ఇంకా జడ్జెస్ అయితే సెలెక్ట్ చేశారనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే ఒక బాక్స్ అనేది ఇస్తారు వాళ్ళకి, మొత్తం చెత్త అందులో పడేయాలి, మొత్తం స్మెల్ వచ్చింది అనమాట. సో ఇది వాళ్ళకి ఇచ్చిన టాస్క్. సో ఇందులో విన్నర్గా వచ్చేసి శాలిని ఆడిద్దండి. కానీ ఓకే, తిను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇంకా సెలెక్ట్ అవ్వడం కోసం అభిజిత్ని అయితే అట్లా మాట్లాడడం చేసిందని చెప్పి అనిపించింది. కానీ ఓకే, గట్టి పోటీ ఇచ్చిద్ది అని చెప్పి అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా సెకండ్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయాలి, కాల్ చేసి మళ్ళీ నా లైఫ్లోకి రావా అని చెప్పి అడగాలి అని చెప్పి శ్రీముఖి గారు అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి 4 అయితే పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకైతే ఒక బెల్ ఇస్తారనమాట. సో అది ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో ఇంకా వాళ్ళు మాట్లాడాలి, ఫోన్ కాల్ చేయాలి అని చెప్పి అయితే అంటారనమాట. సో ఇందులో వచ్చేసి ముందు ఉన్న 3 కూడా బెల్ని పట్టుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలి, అవతల ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళైతే కాల్ అయితే లిఫ్ట్ చేయలేదన్నమాట. షష్ఠి ఒక్క దాని కాల్ అయితే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే కాల్ లిఫ్ట్ చేశారనమాట. సో తను మాట్లాడిన తర్వాత ఫైనల్లీ తనైతే కంటెస్టెంట్గా ఓకే చేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ అనమాట. సో తిని వచ్చేసి అంటే వీళ్ళు టాటో వేయించుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. బట్ కాకపోతే ఏంటంటే ఈసారి బాయ్స్కి ఇద్దాం ఛాన్స్ అన్నట్టు బిందు బానవి గారు ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఇందులో అయితే రామకృష్ణ గారు తనైతే గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాడంట. పాపం ఏమో ఇంకా తెలీదు, అంత దేవుడి మీద భారం వేయాలి అని చెప్పి అనుకోవడం ఏదన్నా కూడా. ఇంకా తనైతే టాటో అయితే వేయించుకున్నాడు. ఏమనంటే నీ బతుకు అని చెప్పి అయితే వేయించుకోవడం జరిగింది. ఓకే, అలా అన్నా కూడా నార్మల్గా బిగ్ బాస్ స్ట్రీమ్ అయినా కూడా బిగ్ బాస్ అనో లేకుంటే ఐ టాటోనో ఏదో వేస్తే అయిపోతుంటుండే. మరి వీళ్ళు నీ బతుకు ఇలా అయితే చేయకుండా ఉండాల్సింది. బట్ అయినా కూడా తనైతే టాటో అయితే వేయించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భాగ్య అనమాట. సో తిని వచ్చేసి నెల్లూరు అమ్మాయి, మంచి హుషారుగా ఉంది నిజంగా. తను ఏంటంటే హెయిర్ కట్ చేయించుకోవాలని చెప్పి ఒక టాస్క్ అయితే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. బట్ కాకపోతే ఏంటంటే చాలా మంది వచ్చారు, ఒక 10 మెంబర్స్ దాకా గర్ల్స్ అందరూ వచ్చారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి రౌండప్గా ఒక బెల్ అయితే మధ్యలో పెట్టి ఎవరైతే దాన్ని ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకైతే మేమైతే కంటెస్టెంట్గా వెళ్ళే అవకాశం అయితే మేము ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో భాగ్య వచ్చేసి ఫస్ట్ పట్టుకుంది అనమాట. తనైతే హెయిర్ కట్ చేయించుకుంది. ఇంకా ఎమోషనల్ అవుతున్న మమ్మీ కూడా అలానే ఉండేది అని చెప్పి కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడింది. చాలా బాగా అనిపించింది. హెయిర్ కట్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు, కొంతమందికి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓకే, హెయిర్ని కూడా ఇప్పుడు ఆబ్వియస్గా అమ్మాయిలు ఇష్టపడేటి అంటే ఏముంటాయండి, ఒకటి గోల్డ్, శారీస్, హెయిర్. సో ఇది ఇంకా తనైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్గా అయితే ఇంకా తను కూడా సెలెక్ట్ అయింది.